2000 సంవత్సరాల క్రితమే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనవి కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుచున్నాము. ఈ మాటలు నిరూపించడానికి 18వ శతాబ్దంలో ఆ దేవుడే జాన్ డాల్టన్ అనే వ్యక్తిని నిలబెట్టాడు. ఆయననే ఫాదర్ ఆఫ్ అటామిక్ కెమిస్ట్రీగా కూడా పిలుచుకుంటా. నేడు కంటికి కనిపించే ప్రతి పదార్థం కంటితో చూడలేనన్ని చిన్న చిన్న అణువులు, పరమాణువుల చేత రూపించబడిందని, కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఈ యాటమ్స్ కంబైండ్ కాగలవు, సపరేట్ కాగలవు, కలవగలవు, విడిపోగలవు. కావున దేవుడే ఈ విశ్వమును సృజించాడనడానికి దీనికి మూలం ఆయనేనని ప్రతిపాదించాడు. మానవ కంటి నిర్మాణం చాలా గొప్పది. మన చుట్టూ ఉన్న వాటిని క్షుణ్ణంగా చూసి తెలుసుకోవడానికి ఈ కన్నే చాలా ముఖ్యమని, అయితే ఈ మానవ నేత్రాలతో అన్నీ చూడలేమని, ఒక 5% మాత్రమే విశ్వాన్ని మనం చూడగలం. 95% మన కంటితో చూడలేని ఎన్నో విషయాలు మన చుట్టూ ఉన్నాయి. అంత మాత్రాన వాటిని లేవు అని కొట్టిపారలేం కదా. ఇంత గొప్ప సృష్టిలో చాలా కొద్దిగా మాత్రమే మనం చూడగలుగుతూ ఉన్నాం. నా కంటితో కూడా రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ నేను చూడలేను, నాకు కలర్ బ్లైండ్నెస్ ఉంది అని అతను బోధించాడు. మనకున్న ఈ మానవ నేత్రాలతో మనము అన్ని విషయంలో చూడలేము. మనం చూడలేనంత మాత్రాన దేవుడు లేడు అని మనం ఏ రీతిగా అనగలం? దైవ భయం కలిగిన కొందరు ఆయన మాటలేమో నమ్మారు, కానీ ఎక్కువ మంది మాత్రం జాన్ డాల్టన్ యొక్క మాటల్ని కొట్టిపారేశారు. అన్ని రంగులు చూడలేనివాడు కూడా మనకు చెప్పేవాడయ్యాడ్రా అని హేళన చేయడం మొదలుపెట్టారు. అయితే జాన్ డాల్టన్ క్వాకర్స్ గ్రూపుకు చెందిన క్రైస్తవుడు. దేవుడు ఆత్మయ్యున్నాడనియు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారితో ఆయన నేరుగా మాట్లాడతాడని, కళల ద్వారాను, దర్శనాల ద్వారాను, వాక్యము ద్వారాను ఆయన మాట్లాడతాడని, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరి తప్పకుండా మాట్లాడే దేవుడు అని నమ్మే క్రైస్తవ సమాజాన్ని క్వాకర్స్ గ్రూప్ అంటారు. మరి అప్పటి సమాజం నాస్తికులు, అన్యజాతీయులే కాకుండా నాటి క్రైస్తవులు కూడా ఈ క్వాకర్స్ను అవమానించేవారు. అంటే ఆత్మను నమ్మే వారిని హేళన చేసేవారు. దేవుడు పరిశుద్ధులైన దైవజనులతోనూ, పాస్టర్లతోనూ, ప్రవక్తలతోనే మాట్లాడతాడు కానీ సాధారణమైన మనుషులతో మాట్లాడడు. ఇట్టివారు క్రైస్తవ మతానికి చెడ్డ పేరు తెస్తున్నారు. కావున మీరు మాతో ఉండకుండా వేరుగా బతకండి అని సమాజంలో ఉండి ఈ ఆత్మను గురించి మాట్లాడే క్రైస్తవులందరినీ వెలివేసి వారిని వెలివేయబడ్డ గుంపు అంటే క్వాకర్ సొసైటీగా ఊరు చివర్లలో యాన్నో ఒక్కాడ బతకండి అంటే అక్కడ డేరాలు వేసుకొని చిన్న చిన్న టెంట్లు కట్టుకొని మరి గ్రామ పొల్లిమేరల్లో వీళ్ళు బతికేవాళ్ళు. జాన్ డాల్టన్ ఎంత విద్యావంతుడైనా క్వాకర్స్ గుంపుకు చెందినవాడు గనుక సమాజం అంతటితో కూడా అతను వెలివేయబడ్డాడు, గేలి చేయబడ్డాడు. మరి ఈ యొక్క సైంటిఫిక్ థియరీస్ అసలు రాకముందు ప్రాచీన ఐగుప్తీయులైతే ఈ విశ్వం ఎలా రూపించబడ్డది అంటే శూన్యంలో నుంచి పడిన ఒక ఆదిమ జలాల ద్వారా మరి ఈ యొక్క విశ్వం రూపించబడ్డది. ఈ సృష్టికర్త అయిన దేవుడే ఈ విశ్వాన్ని రూపించాడు అని నమ్మేవాళ్ళు. ప్రాచీన గ్రీకులైతే కావోస్ ఈ భూమికి ఆకాశానికి జన్మనిచ్చిందని, యురేనస్ ఇతర గ్రహాలను నక్షత్రాలను కావోస్ అనబడిన సృష్టికర్త అయిన దేవుడే కన్నాడని అనేవారు. ప్రపంచంలోని ఒక్కో మతం, ఒక్కో జాతి, ఒక్కో నాగరికతలో ఒక్కొక్కరికి ఇలాంటి ఒక్కో రకమైన కథలు ఉన్నాయి. ఇలాంటి కథలన్నింటికి భిన్నంగా చూసింది మాత్రమే నమ్మేవాడు సైన్స్ను నమ్మే సైంటిస్టులు. అదే సైన్స్ యొక్క తత్వం. మానవ ఊహకు అందనంత, నిరూపించలేనంత, నిర్ధారించలేనంత విధంగా సైన్స్ కూడా కొన్ని సిద్ధాంతాలతో మరి ఏకీభవించలేకపోయింది, మరికొన్ని సిద్ధాంతాలని ఖండించింది. వీటన్నింటికీ ముందుగా 1000 సంవత్సరాల క్రితమే
బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడే భూమి ఆకాశంలో సృజించాడని, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మానవ కంటితో అన్నింటినీ చూడలేమని, మరి మానవ కంటికి కనిపించని అనేక విషయాలుంటాయని, మరి 18th సెంచురీలో జాన్ డెల్టన్ అయితే 5% మాత్రం యూనివర్స్నే మన కన్ను చూడగలదని, 95% మన కన్ను చూడలేదని, మరి మానవుడు జీవించడానికి యోగ్యమైనంత వరకే మానవ నేత్రాలు పనిచేస్తాయని, అంతకుమించి మానవ నేత్రాలకు శక్తి లేదు అని ఆయన బోధించాడు. సృష్టి కార్యం ముగించబడలేదు, ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని సైంటిఫిక్ ఎటర్నల్ ఇన్ఫ్లేషన్ థియరీ చెప్పేదాకా బైబిల్లో ఉన్న సృష్టి రహస్యం మానవాళికి అర్థమే కాలేదు. మరి నేడైతే స్టీఫెన్ హాకింగ్స్ బిగ్ బ్యాంగ్ థియరీ, విశ్వంలో ఒక బలమైన విస్ఫోటనం ద్వారా అణువులన్నీ సపరేట్ అయ్యి విచ్ఛిన్నం చెంది మరలా ఒకదానికి ఒకటి ఆకర్షించుకొని కంబైండ్ అవుతున్నందున ఈ విశ్వం ఆవిర్భవించిందని, అలా కొన్ని అణువులు పరమాణువులు ఈ రీతిగా అది ఒక పదార్థంగా మారి వాటి జాతుల ప్రకారం ఆ యొక్క పదార్థాలు మరి ఈ రీతిగా గ్రహాలుగాను నక్షత్రాలుగాను వాటి మండలాలుగాను వెలిచాయని జాన్ డాల్టన్ యొక్క అటామిక్ థియరీని ఆధారం చేసుకొని మరి ఆయన దాన్ని విడమర్చి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా బోధించాడు. మరి జాన్ డాల్టన్ ఈ ఆటమ్ థియరీని హోలీ బైబిల్లో నుంచి తెలిపినా కూడా ఆనాటి సర్వ సమాజం ఎవ్వరూ ఆయనను నమ్మలేదు. పైగా ఈయన క్వాకర్స్ గ్రూపుకు చెందినవాడు, క్వాకర్ సొసైటీ అని ఇంకా హేళన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఈ రీతిగా బైబిల్లోని సృష్టి రహస్యాలు సైంటిఫిక్గా నిరూపించబడితేనే బైబిల్ యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఏ శాస్త్రీయ పరిజ్ఞానం లేని రోజుల్లోనే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి బైబిల్లో ఇలాంటి గొప్ప సైంటిఫిక్ థియరీస్ రాయబడ్డాయి. కాబట్టి బిలీవ్ ఇన్ యువర్ గాడ్, స్టడీ ద బైబిల్ ప్యారలల్ టు ద సైన్స్. ఈ రెండు వేరు కాదు, ఒక్కటే. ఆ రెండింటినీ రాసిన ఆత్మ ఒక్కడే.